రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయటమేంటని ప్రశ్నించారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. అరెస్టులకు నిర్బంధాలకు బీఆర్ఎస్ భయపడదని చల్లా ధర్మారెడ్డి తేల్చి చెప్పారు. పని మీద పట్టుగోలిపోయి ప్రజా పరిపాలనలో పట్టుగోలిపోయి ప్రజలకు ఏం చేయాలి అనేది పక్కకు పెట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ రోజు ప్రజల మనసును ప్రజల ఆలోచనను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేయడం, మరి అక్రమ కేసులు పెట్టడం, రాత్రి ఏదో దొంగతనం చేసినట్టుగా కేసులు పెట్టడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఎదుర్కోవడానికి మరి పెద్ద ఎత్తున రేపు తరలి వస్తారు. ఇప్పుడు కనుక ఈ అరెస్టును బంద్ చేసి మరి పంపవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం. కేసీఆర్ మీద కేసులు, లేకపోతే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు గారి మీద కేసులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు, మాలాంటి మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు, చిన్న కార్యకర్తలు కూడా ఇలా ఊళ్ళలో కేసులు పెట్టడం, దౌర్జన్యంగా కొట్టడం కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం.